going to fishing village churches, అక్కడ చేపలు పట్టేటువంటి వారి మధ్య going into the big city churches, చర్చిలు కట్టే చర్చిల్లోకి వెళ్ళాను. అదేవిధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళాను. even preaching on the streets. అదేవిధంగా వీధుల్లో కూడా సువార్త చెప్పాను 30 సంవత్సరాల క్రితమే భారతదేశంలో. Hallelujah. Hallelujah. Even standing and preaching నిలబడి బోధిస్తా ఉంటే with 7 interpreters. Ta 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 ta. నేను మొదట వచ్చినప్పుడు నేను చెప్పేటువంటి వర్తమానాలకి అనువాదం చేయడానికి చాలా మంది మారిపోతా ఉండేవారు. 7 కావచ్చు, 8 కావచ్చు, చాలా మంది ఇబ్బంది పడేవారు కూడా. So my heart and my passion నా హృదయం, నా భారం ఏంటంటే is for the people of God, దేవుని ప్రజలైనటువంటి for the church of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క సంఘం దీవించబడాలనేటువంటిదే నా హృదయం. As I understand very well, నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే that the church of Jesus Christ యేసు ప్రభు వారి యొక్క సంఘం all around the world ప్రపంచం అంతా ఉంది. సంఘం is the apple of God's eye. ఇది దేవుని యొక్క దృష్టిలో ఎంతో విలువైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. Hallelujah. Hallelujah. Even in the village. ఇది చిన్న గ్రామం అయినా కానీ యేసయ్య మన మధ్యలో ఉంటా ఉన్నాడు. Jesus is here. యేసు మన మధ్యలో ఉన్నాడు. Where 2 or more are gathered, ఎక్కడ 2-3 2 or కూడుకుంటే more, we are more than 2. మనం 2 కంటే ఎక్కువ ఉన్నాం కదా. కాబట్టి యేసు మన మధ్యలో ఉన్నాడు. Jesus is in the midst. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. రెండు చేతులు పైకి చూడండి, చెప్పండి Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. But more importantly today, let me ask you a question. దీనికంటే ముఖ్యంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చండి. Are you having Jesus in here? యేసయ్య మీ గుండెల్లో ఉన్నాడా? ఉన్నాడమ్మా? యేసయ్య మీ గుండెల్లో ఉన్నాడా లేదా? This is the important one. ఇది ప్రాముఖ్యం. యేసయ్య మన గుండెలో ఉండాలి. If no Jesus in here, ఇక్కడ యేసయ్య లేకపోతే your life will not change. నీ హృదయం కాదు, నీ జీవితం ఏమీ కూడా మారదు. If Jesus is not in here, యేసు ప్రభు ఈ